सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। నీ పగ సాధించడానికి నూరుగురు తమ్ములం ఉన్నాం. నీ గౌరవానికి మా ప్రాణాలు వెలబోస్తాం. కాదు దుశ్శాసన, అది మీ వల్ల కానే కాదు. భీష్మ ద్రోణ కృపా శ్రద్ధామ బాహ్లిక సోమదత్తాది ప్రముఖ వీరాది వీర పరిణుతుడై అనేక అక్షోహిణి చము సమేతుడైన ఈ సుయోధనుని పరాక్రమము వక్రం, ఆభిజాత్యము వ్యర్థం. ఉద్దండ వైరి మండల హృదయ వేదన ప్రచండమైన ఈ కథాదండము నిస్సారము నిరర్థకం. ఆజ్ఞాపించండి రారాజా. కయ్యంలో గాంధీవిని ఓడించగల ఈ కర్ణుడున్నాడు. నా శస్త్రాస్త్ర శక్తితో నిమేష మాత్రంలో పాండవులను నిర్జించి ప్రాణాలతో బంధించి మీ పాదాల ముందు ఉంచుతాను. అది నీవనుకున్నంత సులభ సాధ్యం కాదు కర్ణ. యుక్తికి మించిన శక్తి వేరే లేదు. ఆ యుక్తికి ఆరాధ్యము అధినేత మీ శకుని మామ ఇంకా జీవించే ఉన్నాడు. సుయోధన, నెత్తురు బొట్టు నేల రాలకుండా నీకు విజయాన్ని సాధించి పెడతాను. ఇదిగో చూడు. పాచికలు. అవును, పాచికలే. జూతంలో ఒక్క ఆటతో పాండవుల ఆట కట్టించి రాజ్యలక్ష్మి సమేతంగా వారిని నీ పాదదాసులను చేస్తాను అల్లుడు. మరిచిపోతున్నారు మామ. ధర్మరాజు సామాన్యుడు కాడు, జ్యోత విద్యా విశారదు. ఇవి అందరూ ఆడే పాచికలు కావు అల్లుడు. వీటికి అపరూపమైన ప్రభావం ఉంది. చూడు. ఏమిటి ఆక్రందనం? అవును, ఆక్రందనమే. వాటికి ఆత్మశాంతి కావాలి. సుయోధన, రాబోయే పాండవుల విషాద గీతాన్ని నా పాచికలు ముందుగానే సూచిస్తున్నాయి. మనం పలకమన్న పందెం పలుకుతాయి. దుశ్శాసన, నీకేం కావాలో కోరు. వెయ్యి మామ. 3-4. 3-4. ఓం పితృభ్యో నమః. మామ, నువ్వు వేయటం కాదు మామ, మేము వేయాలి, మీరు గెలవాలి. కానీ అడగండి. 2, 3 కాదు, 3-4 పడాలి. భళా, అద్భుతం మామ, అద్భుతం. ఇప్పటికైనా మన పాచికల ప్రభావం తెలిసిందా అల్లుడు? మామ, నీ ప్రావీణ్యం ప్రశంసనీయం. తమ్ముడు, వెంటనే ధర్మజుడిని ఆహ్వానించి తీసుకురా. అన్నిటికీ తొందరైన సుయోధన, మన దుశ్శాసనుడు వెళితే అయ్యే పని కూడా కాదు. ఆ ధర్మరాజును విదురుడు ఆహ్వానించాలి. ఆ విదురుని మీ తండ్రి గారు ధృతరాష్ట్ర మహారాజు ఆదేశించాలి. అప్పుడు మన పని నెరవేరినట్లు. అదెంత పని మామ? ఈ రారాజు తండ్రిని ఒప్పిస్తాడు, ఆ పాండవులను రప్పిస్తాడు. రండి. సకుటుంబంగా నిన్ను హస్తినాపురానికి తీసుకురమ్మని మహారాజు గారు నన్ను పంపించారు. మీ పెదనాన్నగారు వినూతన సభాభవనం నిర్మించారు. అది ఆలోకించినట్లు, తమ్ములతో కలిసి వినోదంగా ద్యూత కాలక్షేపం చేసినట్లు ఉంటుందని వారి ఉద్దేశం. మహాత్మా, ద్యూతము సప్తవ్యసనాలలో ఒకటి. కలహ కారణం. అందున సోదరులతో మంచిది కాదు. పరిణామం ఖేదం కావచ్చు. మీరు వారించలేకపోయినారా? అన్నీ తెలిసి మహారాజు గారు నన్ను పంపించారు నాయన. రాజదూతగా నా విధిని నిర్వర్తించాను. మీ కుల గురువులు, పురోహితులు, ధౌమ్యులు వారున్నారు. మీ సోదరులున్నారు. వారితో సంప్రదించి కళ్యాణ మార్గం నిర్ణయించు. తలవని తలంపుగా సభాభవన నిర్మాణం, ద్యూతాహ్వానం. ఆలోచించిన కొలది అనుమానం కలుగుతుందన్నయ్య. కలుగడమే కాదు తమ్ముడు, ఇంకా ఎక్కువ అవుతున్నదను. మయసభలో మొన్న జరిగిన పరాభవానికి ప్రతీకారంగా ఇది వారి పన్నాగమే అయ్యు. బాగా ఆలోచించి నిర్ణయించండి. మహారాజు,
పైగా పెంచిన తండ్రి. ఆహ్వానించినప్పుడు నిరాకరించడం అవిధేయతగాను అహంకారంగాను భావించవచ్చు. రాజుగా విద్యా ప్రదర్శనకు వినోదానికి వెనుకంజ వేయడం క్షత్రియ ధర్మం కాదు. ఆ పైన జ్యోత క్రీడకు ఆహ్వానం వచ్చినప్పుడు తిరస్కరించకూడదు అనే నియమం కూడా ఒకటి ఉన్నవాడి. ఈ పరిస్థితుల్లో నన్నేం చేయమంటారు గురుదేవ? కలవరపడకు ధర్మజ. కాల ప్రవాహానికి ఎదురు ఇదే శక్తి మానవునకు లేదు. ఈ చరాచర ప్రపంచమంతా దైవ నిర్ణయానుసారమే నడుస్తుంది. అన్ని ధర్మాలు తెలిసినవాడు నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు. నాన్నగారి ఆహ్వానాన్ని అంగీకరించడమే ఉచితమని నా అభిప్రాయం. అలాగే కానివ్వండి. పితృదేవులకు ధర్మజుడు నమస్కరిస్తున్నాడు. మా అభీష్టమును మన్నించి విచ్చేసినందుకు సంతోషము నాయన. అత్తగారు, మీ కోడలు ద్రౌపదీదేవి. కూర్చోవా తల్లి? రామ్మ, కూర్చో. సభాసదులారా, మా ప్రియ సోదరులైన పాండురా కుమారులు రాక మన నగరానికి విచ్చేశారు. ఈ శుభ సమయంలో మా అగ్రజులకు అత్యంత ప్రీతికరమైన వినోదాన్ని ఏర్పాటు చేయాలని మేము అభిలషించాం. యూత క్రీడలో ధర్మనందనులు అప్రతిమానులని ప్రతీతి. అన్నగారు, మీ నైపుణ్యాన్ని చూడాలని మేమంతా కుతూహలపడుతున్నాం. పాచికలు సిద్ధంగానే ఉన్నాయి. అల్లుడు అవునంటే ఆట ఆరంభించటమే. వద్దు తమ్ముడు. జ్యోతము క్రీడా విశేషం, కానీ అదొక మహావ్యసనం. వినోదంతో ప్రారంభమై విరోధానికి దారి తీయగలదు. ఆహా అల్లుడు, ఆహా! కళాకోవిదుడు కళనే దూషించటం నీ నోటనే వింటున్నావు. వినోద గోష్ఠిని సందేహించి విపరీత వ్యాఖ్యానం చేస్తున్నావు. ఇందులో బలవంతం ఏమీ లేదు. నీకు ధైర్యం ఉంటేనే ఆడు, లేకపోతే మానేద్దాం. కానీ ఆహ్వానం అందుకుని వచ్చి సమయానికి జారిపోవటం ధీరుల లక్షణం కాదు. బంధు ప్రీతితో అలా అన్నాను, కానీ ధైర్యం చాలక కాదు మామ. అలాగే సుయోధన, పాచికలందుకు. నేనా? కాదు కాదు, మీకు సరితోడు మా శకుని మామే. బాచికలు విసరడం మామ వంతు, పందెం ఒట్టడమే మా వంతు. అలాగే కానీ మామ. ధర్మనందన్, ఇవిగో సారీ. ఎదుగో మా పందెం. అమూల్య వజ్ర ఘటిత హస్తాభరణం. సరే, నవరత్న ఖచ్చిత కంఠహారం మా పని. మామ కోరుకు. మామ. 2, 4. గెలుపు నీదే ధర్మనందన్. చూసావా సుయోధన, ధర్మజుని జ్యోత కళా కౌశలం. మామ, ఈసారి పందెం మా కంఠాలంకార ముక్తాహారం. సుయోధన, కుబేరుని కన్నా సంపన్నులైన మీ అన్నదమ్ములు ఒకే పందాలు ఇవే. మీ అంతస్తులకు సరితూగవద్దు. సరే మామ. వజ్ర వైఢూర్య మరకత మౌక్తిక నీల ప్రవాళ పద్మరాగాది వివిధ మణిపూర్ణంబులైన మా రత్న భాండాగారములనే ఒడ్డుతున్నాను పందెముగా. రాజసూయమన్ సమస్త రాజన్యలోక సమర్పిత ఘోరథాశ్వాది వస్తువాహన సమేతంగా మా సువర్ణ రత్న భాండాగారాన్ని పందెముగా ఒడ్డుతున్నా. రక్తిలో పడ్డది. ఇంకో పాచికలు. అమ్మా, ఈసారి సారెలు నువ్వే వెయ్యాలి. సర్వనాశనమైనా ఒప్పుకుంటాను గాని ఆ ఆటలో అన్యాయాన్ని సహించాను. ఈసారి సారెలు వెయ్యటం ధర్మజుని వందు. మహారాజా, పరిస్థితులు విషమిస్తున్నాయి, రోషాలు మిన్నుముడుతున్నాయి. మీ కుమారుడు పాండవ స్త్రీని అధర్మంగా కైవసం చేసుకుంటున్నాడు. ఇప్పటికైనా నా మాట మన్నించండి. ఈ దుష్టద్యూతాన్ని మాన్పించండి మహారాజా. అదేమిటి విదురా, ఇందులో దుష్టత్వమేమున్నది? జయాపజయాలు దైవాధీనాలు. రోషాలు లేకపోతే ఆటకు రుచే లేదు. కుమారులు మనసు పడి ఆడుకుంటున్నారు. జరుగని ఆ పైన మనమున్నాము కదా. గెలుపు మాదే. పాండవ సామ్రాజ్య సర్వస్వము
రారాజు హస్తగతమైనది. తొందరపడకండి, తొందరపడకండి. ధర్మజునితో జూదము అంత సులభం కాదు. ఆట చివరకు గాని గెలుపోటములు తేలవు. పందెం రారాజా. జ్యోతార్జితమైన పాండవ రాజ్యశ్రీ నొడ్డుతున్నాను. ధర్మనందన, మరి నీ పందెం? సర్వం సహా సామ్రాజ్యమైన సరితూగని తమ్ముడు సహదేవుని ఒడ్డుతున్నాను. వేయండి పందెం. 4-3. అన్నదమ్ములలోన అతి ప్రియతముని నకులుని ధర్మనందనుడు కోల్పోయే. అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు, అలిగిన వేళనే చూడాలి. రుసరుసలాడే చూపులలోనే, రుసరుసలాడే చూపులలోనే ముసి ముసి నవ్వుల సందాలు, అలిగిన వేళనే చూడాలి. అల్లన మెల్లన నల్ల పిల్లి వలె వెన్నను దొంగిలా గజ్జెలు గల్లన, అల్లన మెల్లన నల్ల పిల్లి వలె వెన్నను దొంగిలా గజ్జెలు గల్లన, తల్లి మేలుకొని దొంగను చూసి తల్లి మేలుకొని దొంగను చూసి అల్లరిదేమని అడిగినందుకే అలిగిన వేళనే చూడాలి. గోకుల కృష్ణుని అందాలు, అలిగిన వేళనే చూడాలి. మోహన మురళి గానము వినగా తహతహలాడుతూ తరుణులు రాగా, మోహన మురళి గానము వినగా తహతహలాడుతూ తరుణులు రాగా, దృష్టి తగులనని జడిసి సోదా, దృష్టి తగులనని జడిసి సోదా, తనను సాతుగా దాసినందుకే అలిగిన వేళనే చూడాలి. గోకుల కృష్ణుని అందాలు, అలిగిన వేళనే చూడాలి.
చల్లగుండ నడుచొచ్చే నల్లగొండ నీ కడుపు చల్లగుండ ఎన్నో నెలే నీకు మామయ్య ఎన్నో నెలే నీకు మామయ్య దున్నపోతు ఈ నిందంటే చూడని కట్టేస్తా పచ్చగడ్డి పలహారం నీకు పెట్టేస్తా పచ్చగడ్డి పలహారం నీకు పెట్టేస్తా రామకథ హనుమ జనమకు తారకమౌ హనుమ జనమకు తారకమౌ ఆనందధాముని దివ్య కథ ఆనందధాముని దివ్య కథ దశరథ తనయుడు తపసి యాగముగాచి దశరథ తనయుడు తపసి యాగముగాచి మునితో మిథిలకు చేరి మునితో మిథిలకు చేరి హరుని విల్విరువ బాలమై మరువ హరుని విల్విరువ బాలమై మరువ సీతారాముల కళ్యాణమాయనగో సీతారాముల కళ్యాణమాయనగో అహో రామకథ
చిలుకలవలే రమణీ రాముడు వనముల విహరించగా మాయలేడి ఎరజేసి వారి విడదీసే 10 తలల మోసాల వాడు అహో రామ కథ అమ్మా, ఇంతవరకు నీ జరిగినదే, ఇక నీ కెరుక లేక జరిగిన కథ వివరిస్తాను వినమ్మా. హృదయేశ్వరికై పరిభ్రమించే ఘనశ్యామునికి రామునికి శ్రీరామునికి కపిరాజొక్కడు నెచ్చలియై ఆ దేవి జాడల రయబనిచే అనుచరులా అహో రామ కథ విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెరపైకేతవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెరపైకేతవేలయ్యా విన్నపాలు జామెక్కి దేవతలు మునులు అల్లనల్ల మెల్ల మెల్ల నదిగో వారే చల్లని తమ్మీరే కూల సారసపు కళ్ళలో మెల్ల మెల్లనే విచ్చి మేలుకోనవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెరపైకేతవేలయ్యా విన్నపాలు కొంకపు శేషాదులు తుంబురు నారదులు పంకజ భవాదులు నీ పాదాలు చేరి అంకెలనున్నారు లేచి అలమేలు మంగను వెంకటేశుడా రెప్పలు పిచ్చి చూసిలేవయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెరపైకేతవేలయ్యా విన్నపాలు విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెరపైకేతవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెరపైకేతవేలయ్యా విన్నపాలు జామెక్కి దేవతలు మునులు అల్లనల్ల మెల్ల మెల్ల నదిగో వారే చల్లని తమ్మీరే కూల సారసపు కళ్ళలో మెల్ల మెల్లనే విచ్చి మేలుకోనవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెరపైకేతవేలయ్యా విన్నపాలు కొంకపు శేషాదులు తుంబురు నార
గదులు పంకజ భవాదులు నీ పాదాలు చేరి అంకెలనున్నారు లేచి అలమేలు మంగలో వెంకటేశుడా రెప్పలు పిచ్చి చూసిలేవయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగ పుదోమ తెరపై కేతవేలయ్యా విన్నపాలు. ఎందుకు రమ్మన్నావు, ఏం పొందాలి అనుకున్నావు, ఎందుకు రమ్మన్నావు, ఏం పొందాలి అనుకున్నావు, అందమా ఆనందమా, అందమైతే నాలో ఉంది, ఆనందం నువ్వే ఇవ్వాల్సింది, ఎందుకు రమ్మన్నావు, ఏం పొందాలి అనుకున్నావు. కన్నెగా నీ కోసం కాచుకొని ఉన్నాను, ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాను, అనుభవం నీకుంది, ఆశేమో నాకుంది, అన్నిటినీ మించి ఈ వెన్నెల రాత్రుంది. పున్నమి రోజున చందమామ పక్కన, పున్నమి రోజున చందమామ పక్కన చుక్క ఒక్కటే గదా ఉండాలి, చుక్క ఒక్కటే గదా ఉండాలి, చుట్టూ ఎంతమంది ఉండగా ఎందుకు రమ్మన్నావు, ఏం పొందాలి అనుకున్నావు. పాడితే అనే వస్తాదులుండాలి, ఆడితే ఖుషి చేయు నౌజవానులుండాలి, పొగరైన లడ్కీతో పోషించే సాకితో అగరొత్తిల రాత్రి కరిగిపోతుండాలి. హమేషా నిషాల్లో తమాషా ఖుషీలో మస్తు మస్తుగా తేలిపోవాలి, మస్తు మస్తుగా తేలిపోవాలి, మహబ్బత్ మజా తెలుసుకోవాలి, ఎందుకు రమ్మన్నావు, ఏం పొందాలి అనుకున్నావు, అందమా ఆనందమా, అందమైతే నాలో ఉంది, ఆనందం నువ్వే ఇవ్వాల్సింది, ఎందుకు రమ్మన్నావు, ఏం పొందాలి అనుకున్నావు.
యుగ యుగాలుగా జగ జగాలను ఊగించిన మా ఊర్వశివా యుగ యుగాలుగా జగ జగాలను ఊగించిన మా ఊర్వశివా అందరి ప్రేయశివా చాలు చాలు నీ సాముదాయకపు వలపు పంపిణీకి నమస్తే 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 చాలు చాలు నీ సాముదాయకపు వలపు పంపిణీకి నమస్తే నమస్తే నమస్తే. అయ్యా ఇక్కడ అమ్మ అక్కడ ఇద్దరికి పొత్తు ఎక్కడ ఇక ఇద్దరికి పొత్తు ఎక్కడ ఇంత వలచినవని తను చులకన చేతువ నరుడా పామరుడా ఇట బృహన్నలవుగా శాపమిడద రాజనుడా అర్చనుడా అదరించెదవా బెదరించెదవా దొరకనిదోయి వదలకు మోయి హాయి తీరేయి అంతే నోయి నన్ను విడకోయి అంతే నోయి నన్ను విడకోయి ప్రియా ప్రియా కా ప్రియా ప్రియా కా ప్రియా ప్రియా కా ప్రియా 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 కా ప్రియా ప్రియా కా ప్రియా ప్రియా కా ప్రియా ప్రియా. సరిమపా సరిమపా రిమపా మపా పా చీటికి మాటికి చీటీ కట్టి వేధించే వానాడు లాటరీలో నా లక్షలు లక్షలు సాధించే వినాడు చీటికి మాటికి చీటీ కట్టి వేధించే నానాడు లాటరీలో నా లక్షలు లక్షలు సాధించే నీనాడు రంగైన రైక తొడిగి చెంగావి చీరగట్టి రంగైన రైక తొడిగి బంగారు రవ్వల నగలు సింగారించి జోరుగా నే నీతో వస్తా జోడుగా చిలక గోరింకల్లాగా ఆలు మగలం హాయిగా గోరింకల్లాగా ఆలు మగలం హాయిగా చీకు చింత లేకుండా ఇక ఆడుతూ పాడుతూ వేడుక చేద్దాం గురువా శిష్య చీటికి మాటికి చీటీ కట్టి వేధించే వానాడు లాటరీలో నా లక్షలు లక్షలు సాధించే వినాడు ఒకటేసారి కోరిన కోరికలన్నీ తీరేను ఒకటేసారి సాటి వారందరిలో నా రాణిలాగా ఉంటాను మహారాణిలాగా ఉంటాను రాణిలా ఉంటే నువ్వు రాజాలా నేనుండనా రాణిలా ఉంటే నువ్వు రాజాలా నేనుండనా రాణి నీవు రాజా నేను చేతిలో బెల్లం ఉన్నంత కాలం గురువా చిపా నీ సరిమపా సరిమపా రిమపా మపా లాటరీలో నా లక్షలు లక్షలు లాభించే ఈనాడే మోటరు మీద ఇద్దరం ఇంకా పోదామా ఈనాడే ఇక పోదామా ఈనాడే టూర్ పోదామా ఈనాడే
కురిసే చిన్నదిరా ఇది నిన్నే వలచెనురా వన్నెలు కురిసే చిన్నదిరా ఇది నిన్నే వలచెనురా ఇక చేయి చేయి కలిపావంటే హాయేనురా హాయ్ వన్నెలు కురిసే చిన్నదిరా ఇది నిన్నే వలచెనురా అందుకనే కోరిక ఉంటే వారేవా కోరిక ఉంటే వారేవా ఖుషి తీర్చుకోరా ఒడిలో ఉన్న ముద్దులకు వదటి పెట్టుకోబోకురా వన్నెలు కురిసే చిన్నదిరా ఇది నిన్నే వలచెనురా తిరిగి
వారెవ్వా. అందుకనే కంటికి నచ్చిన నవ్వుల రాణి ఒంటిగా చిక్కెనురా. కంటికి నచ్చిన నీ కంటికి నచ్చిన నవ్వుల రాణి ఒంటిగా చిక్కెనురా. కళ్ళు మూసుకొని కానకపోతే చెప్పకుండా దౌడేయురా. వన్నెలు కురిసే చిన్నదిరా ఇది నిన్నే వలచెనురా. ఇక చేయి చేయి కలిపావంటే హాయేనురా. వన్నెలు కురిసే